సో ఇప్పుడు కొత్తగా 4th సిటీ అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ కొనాలా వద్దని చెప్పి కొంతమంది దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. రెండు. సో మూడోది వచ్చేసి, సో ఒకవేళ 4th సిటీ దగ్గరికి ఇన్వెస్ట్ చేస్తే పాత వాళ్ళకే ఇంతవరకు రేట్లు పెరగలేదు కదా, రేపు మనం కొనుక్కుంటే మన పరిస్థితి ఏంటని చెప్పి కూడా మూడో విధంగా కూడా ఆలోచిస్తున్నారు. సో దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇందులో వెరీ సింపుల్ అండి. ఇందులో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ అనేది పోయి ఎక్కడ పడితే అక్కడ కొంటే 30,000లో 20,000లో పర్ స్క్వేర్ యార్డ్ కొంటే మీకు రిటర్న్స్ రావడం చాలా టైం పడుతుంది. అట్లానే ఫ్యూచర్ సిటీలో కూడా కొంచెం స్టడీ చేసి కొంచెం ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి అక్కడ కూడా 10,000 లోపు కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కడైతే ఉంటుందో ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ రాబోతున్నాయి. 4,774 acres-లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రాబోతుంది. అట్లానే లైఫ్ సైన్సెస్ కూడా ఏంటంటే 4,274 acres-లో రాబోతుంది. ఈ రెండు మెయిన్ అండి. అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ రాబోతుందో, ఎక్కడైతే ఇండస్ట్రీస్ రాబోతుందో దాన్ని మనం ఫోకస్ చేసి దాన్ని దగ్గరగా తీసుకొని అదేనా కానీ 10,000 లోపు తీసుకుంటే మంచి రిటర్న్స్. లొకేషన్ ఇంకోటి ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ శ్రీశైలం కదా, ఎక్కడైనా సరే ఇదే ఫార్ములా. ఇది కూడా అంతే. శ్రీశైలం హైవేలో మీరు అంత ముందు రేట్లు కానీ డెఫినెట్ గా పెరిగింది. ఏది మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న కన్నా అప్పుడు కన్నా రేట్లు పెరిగింది. మధ్యలో తగ్గినాయి. ఎప్పుడైతే ఫార్మాసిటీ క్యాన్సిలేషన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అప్పుడు రేట్లు తగ్గినాయి. మళ్ళీ నార్మల్ పరిస్థితి కొంచెం క్రాస్ ఉంటుంది. అట్లా క్రాస్ అవ్వడానికి కారణం, ఇంకో కారణం కూడా ఏంటంటే శ్రీశైలం హైవేకి ఇప్పుడు ఉన్న ఇంపార్టెన్స్ అంత ముందు లేదు. ఎందుకంటే ఇంకొన్ని యాడ్ అయింది. ఏం యాడ్ అయింది అంటే 3 kilometers లో 3 kilometers లెంత్ లో అక్కడ ఒకటి సోమశిల దగ్గర కేబుల్ బ్రిడ్జ్ రాబోతుంది. ఇంకోటి ఏంటంటే 32 feet హైట్ లో 64 kilometers డిస్టెన్స్ లో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర కూడా ఏంటంటే రోడ్ అనేది రాబోతుంది. ఈ రెండు కంప్లీట్ అయితే తిరుపతికి వెళ్ళాలన్నా కానీ చెన్నైకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి 80 kilometers డిస్టెన్స్ అనేది తగ్గబోతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు బెంగళూరు హైవే మీద కర్నూలు మీదుగా తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళు కర్నూలు మీదకి వెళ్ళిపోయే వాళ్ళంతా ఏంటంటే ఈ రూట్ ఫాలో అవుతారు. అయితే శ్రీశైలం హైవే రూట్ ఫాలో అయిపోయి అంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది పెరగబోతుంది. ఇంకోటి ఏంటంటే శ్రీశైలంలో కూడా ఎక్స్పెక్ట్ 2 lanes 4 lane కూడా. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ సిటీలో మీరు ఒకసారి చూస్తే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే 330 రోడ్ కూడా అది కూడా వచ్చింది అనుకోండి. ఒకసారి ఆలోచించండి. ఓవరాల్ గా ఎక్కిన వాళ్ళు శ్రీశైలం హైవే కన్నా 330 feet రోడ్లు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దీనికంటే విడ్త్ అది ఎక్కువ. అది 6 lane, ఇది రాబోయేది 4 lane. అంటే చేంజెస్ అనేది ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంది. ఆపర్చునిటీస్ అనేది కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. డెవలప్ అయిన ప్రాంతాల్లో ఈ రోజు నేను ఒక్కడే ప్రశ్న అడుగుతాను. ఈ రోజు మీ దగ్గర ఒక 2 కోటి రూపాయలు ఉంటే గచ్చిబౌలిలో పెడితే మీకు రిటర్న్స్ మంచి రావడానికి అవకాశం ఉంది. ఆ ఫ్యూచర్ సిటీలో మంచి లొకేషన్ లో 10,000 లోపు ఆ ప్రాంతం మీరు కొని అట్లా వదిలేసినా కానీ ఫ్యూచర్ సిటీ వదిలేసేయండి. ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్డు, దెన్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యన గవర్నమెంట్ తీసుకురాబోతున్న నెక్స్ట్ 4-5 years లో తీసుకురాబోతున్న డెవలప్మెంట్స్, రేడియల్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దానివల్లే రేట్స్ మీకు యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం ఆఫ్ అట్లీస్ట్ 4-5 years లో 2 times పెరగడానికి అవకాశం. ఫ్యూచర్ సిటీ అడిషనల్ ఫ్యూచర్ సిటీ డెఫినెట్ గా వస్తుంది, అందులో డోకా లేదు. కానీ ఒకవేళ జనాలకు అనుమానం ఉంటే అది ఉన్నా కానీ అది లేకపోయినా కానీ ఏంటంటే అక్కడ కానీ మనం కొనే రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొనే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొనే జోన్స్ కానీ నియర్ బై రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడరేషన్ చేసుకొని కొనాల్సిన పరిస్థితి ఉంది. కొంచెం గైడెన్స్ అనుకుంటే మంచి రిటర్న్స్ అనేది డెఫినెట్ గా రావు. ఎప్పుడు చూడండి అవకాశం అనేది అన్ని విధాలుగా రాదు. ఓవరాల్ ఎప్పుడు మళ్ళీ ఇంకో ఓవరాల్ వస్తుందా? రాదు. ఇంకో ట్రిపుల్ రాబోతుందా? ఇంకో అట్లనే ఇంకో ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ రాబోతుందా? ఇంకో సిటీ రాబోతుందా? తొందరగా ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు. అంటే ఇప్పుడున్న అవకాశం చాలా మంది మిస్ అయ్యారు. ఓవరాల్ వచ్చినప్పుడు కూడా అప్పుడు చాలా మంది కొనుక్కోలేకపోయారు. కానీ ఈరోజు నేను డెఫినెట్ గా చెప్తున్నాను, నాకున్న అనుభవాన్ని బట్టి కానీ నా అనాలిసిస్ బట్టి కానీ ఫ్యూచర్ సిటీలో 10,000 లోపు కొనుక్కున్నాను. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం రాబోయే రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉంది కదా.
రేపు నెక్స్ట్ 5 years లో రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ 10,000 లెస్ ఎక్కడ స్క్వేర్ అటు ట్రిపుల్ ఆర్ కి ఓవరాల్ మధ్యలో ఇది ఉంది ఫోర్త్ సిటీ. ఇప్పుడు ఈ రోజు 8,000 కూడా ఉన్నాయి కొన్ని ప్లేస్ లొకేషన్ తెలుసు చెప్తాను ఏది పర్ స్క్వేర్ యార్డ్. అటువంటి ప్లేస్ లో మీరు కొనుక్కోవటమా లేకపోతే మీకు అదే చెప్తున్నారు ఏ రేటు పడితే ఆ రేటు కొట్టడం కాదు, ఏ లొకేషన్ పడితే ఆ లొకేషన్. ఒక ఇండస్ట్రీస్ ఎక్కడ రాబోతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ ఉండబోతుంది, డిమాండ్ ఫర్ ద రెసిడెన్షియల్ కి ఎక్కడ ఉండబోతుంది అనేది కన్సిడరేషన్ పెట్టేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఎప్పుడంతేనండి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నాను ఒకవైపు ఏంటంటే స్తబ్దత అంటున్నారు, ఒకవైపు ఏంటి కొనుక్కోమంటున్నారు. కానీ ఇది బయ్యర్స్ మార్కెట్, కొన్ని ఓన్ చేయాలా తెలియగలగా చేసే మార్కెట్ ఏదన్నా ఉందంటే ఎప్పుడైతే కాస్త మార్కెట్ ఫ్యూచర్ లో ఏదన్నా ఉండబోతుంది అంటే. సార్ ఇంకొకటి, చాలా మందికి రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చారు గవర్నమెంట్. ఆ ప్లాట్స్ నేను కొనొచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఒక డౌట్ ఎందుకు దాని మీద ఉంది అందరికి, కొనాలా వద్దా ఏంటి, కొంటే తర్వాత పరిస్థితి ఏంటి అని చెప్పి కొంతమంది డౌట్ తో ఉన్నారు. సో గ్రౌండ్ లెవెల్ ఏంటి పరిస్థితి, ఆ ప్లాట్స్ కొనొచ్చా? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఏంటంటే 620 acres సుమారు ఆల్రెడీ బ్యూటిఫుల్ గా నేను ఈ చాలా సార్లు వెళ్ళడం జరిగింది. బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తున్నాను. నేను 1 month 2 months లో రోడ్స్ 30 feet రోడ్ 40 feet రోడ్స్ చేస్తాను. అది కూడా ఎక్కడంటే అమెజాన్ డేటా సెంటర్ ముందు జస్ట్ అది 400 kV సబ్స్టేషన్ లోపల ఉంటుంది. పక్కన మంచి రోడ్డు, మంచి యాక్సెస్ రోడ్డు. అక్కడి నుంచి హార్డ్లీ less than ½ kilometer 500 meters డిస్టెన్స్ లో అక్కడ మంచి లొకేషన్. కానీ దానికి కూడా కొన్న తర్వాత కూడా ఇమీడియట్ గా సేల్ అనేది రీసేల్ అనేది రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నట్టుంది ప్రస్తుతానికి. ఆ రెస్ట్రిక్షన్ తీసేయాలి, లేకపోతే కొనుక్కుంటే బ్రహ్మాండం డెఫినెట్ గా. ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి కొనకూడదు, అది చెప్పట్లేదు నేను. మళ్ళీ రేటు ఏ రేటు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. మంచి రీజనబుల్ రేట్లో లెస్ దాన్ అక్కడ ఆ ప్రాంతంలో లెస్ దాన్ ఒక 15,000 ఆ ప్రాంతంలో లెస్ దాన్ 15,000 మంచి లొకేషన్. కానీ రిజిస్ట్రేషన్ అనేది రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే నేను చెప్పినట్టు కూడా ఏంటంటే 330 feet అటు సైడ్ ఇటు సైడ్ ఒక 500 meters 1 kilometer రెస్ట్రిక్షన్స్ ఉంది. దీనికి కూడా ఏంటంటే వాళ్ళకి అమ్మడానికి అవకాశం ఉంది. వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడే అలాట్మెంట్ ఈ వీక్ లో అలాట్మెంట్ చేయబోతున్నారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫార్మాలిటీస్ లాకింగ్ పీరియడ్ కొంత టైం అట్లా అనమాట.